పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మరొకసారి ఈ చల్లటి సాయంకాల సమయంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరు మాకిచ్చిన ఈ బ్రతుకులో శాస్త్రానికి అతీతమైన విషయాలు నేర్చుకోవటానికి అల్పులము అయోగ్యులమైన మాకు ఈ ధన్యతను ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు. మీ జ్ఞానం ఎంత గొప్పదో ప్రపంచానికి చాటడానికి క్రైస్తవులుగా, బైబిల్ చేతబట్టుకున్న వారిగా మేము ఎంతో జ్ఞానవంతులుగా కనపడటానికి మీరు ఇచ్చిన ఈ వాక్యపు జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సందర్భంలో ప్రపంచానికి, శాస్త్రవేత్తలకు అర్థం కాని ఎన్నో విషయాలు మేము ఆలోచించడానికి సిద్ధపడుతూ ఉండగా మీరు మా కొరకు రాయించి ఇచ్చిన మా బ్రతుకు పుస్తకం, మేము ఉంటున్న ఈ విశ్వం యొక్క ఉనికిని తెలిపే పుస్తకమైన జ్ఞాన గ్రంథంలోనికి మేము వెళ్ళుచుండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయంతో నాకు దయచేయండి. మీ పిల్లలకు అర్థమగు రీతిలో బోధించే సామర్థ్యాన్ని అల్పుడైన నాకు అనుగ్రహించమని, మీ పిల్లలు విని మరచువారు కాక విన్న మాటలు అనేక మందికి చాటువారుగా సహాయాన్ని దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా వందనాలు. పిల్లలతో ఆడుకోవద్దమ్మా, జాగ్రత్తగా ఉండండి. తిని పక్కన పెట్టేక, తిని పెట్టొద్దు. రైట్, జాగ్రత్తగా వినండి. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ అనేది ఈరోజు సమాజంలో మత పుస్తకంగా కనపడుతుంది. చాలామందికి ఏమో అవసరాలు తీర్చే పుస్తకంగా కనపడుతుంది. అంటే ఆపద ముక్కులు వాడు దేవుడు. బైబిలు అనేది శాస్త్రాతీతమైన గ్రంథం అనేదానికి కొన్ని విషయాలు మనకి ధృవపరుస్తూ ఉంటాయి. శాస్త్రం ఎప్పుడు ఖచ్చితమైంది కాదు. ఈరోజు అవునన్నది రేపు కాదనొచ్చు. శాస్త్రం 100% రైటు అనడానికి కూడా కొన్ని ఆధారాలు లేవు. ఉదాహరణకి మొన్న కరోనా వచ్చినప్పుడు ప్లాస్మా థెరపీ అని ఒకటి పెట్టారు. ప్లాస్మా థెరపీ అంటే ఒక కరోనా రోగం వచ్చిన వ్యక్తికి ట్రీట్మెంట్ ఇచ్చి అతనికి తగ్గిన తర్వాత ఇంటికి పంపిస్తే అతనిలో రోగనిరోధక శక్తి పెరుగుతుందంట, యాంటీబాడీస్ తయారవుతాయి. అలా తయారైన వ్యక్తి శరీరంలోని రక్తాన్ని తీసి ఆ రక్తాన్ని మరొక కరోనా రోగికి ఎక్కిస్తే అతను కోలుకుంటాడు అని ప్లాస్మా థెరపీ కొంతమందికి చేశారు. అలా కొనసాగుతూ ఉండగా కొంతకాలం తర్వాత ప్లాస్మా థెరపీని బ్యాన్ చేసేసారు. అప్పుడేమో ప్లాస్మా థెరపీ అవసరం, శ్రేష్టమైంది అన్నారు, తర్వాత బ్యాన్ చేశారు. ఇక ఇలాగా శాస్త్రంలో ఏది నిలకడగా లేదు. ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉంది అని నమ్మేవాళ్ళు, కొంతకాలం తర్వాత భూమి బల్లపరుపుగా లేదు, గుండ్రంగా ఉంది అని నమ్మటం ప్రారంభించారు. ఇలా శాస్త్రం 100% రైట్ అనటానికి ఆధారాలు లేవు. ఇప్పటికీ శాస్త్రానికి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. కానీ బైబిల్కి ఏది అతీతం కాదు. ఎందుకంటే బైబిల్ని వ్రాయించింది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో. సృష్టి చేసిన దేవుడు, ఆయనకు అన్నీ తెలుసు. ఒక టీవీ చెడిపోయిందనుకోండి, రిపేర్ చేస్తాను నేను, అంతే. కానీ కంపెనీ ఏ కంపెనీ వాడైతే ఆ టీవీని తయారు చేశాడో అతనైతే పర్ఫెక్ట్గా రిపేర్ చేస్తాడు. అంటే పూర్తి వివరాలు ఎవరికి తెలుస్తాయి అంటే దాన్ని తయారు చేసిన వాళ్ళకి తెలుస్తాయి. అలాగే ఈ విశ్వం గురించి మనం ఆలోచిస్తే దేవుడికి తప్ప మనిషికి తెలియదు. ఇప్పటికీ మనిషి కాదు, శాస్త్రవేత్తలు, మనుషుల్లో జ్ఞానులుగా పిలువబడుతున్న శాస్త్రవేత్తలకి తెలియని 5 విషయాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలందరికీ ఇప్పటికీ తెలియని 5 విషయాలు. ఏది ఈ విశ్వం గురించి? ఒకటి, అసలు ఈ విశ్వం ఎప్పుడు పుట్టింది అనేది తెలియదు. బాగా వినండి, ఈ విశ్వం పుట్టుక ఎప్పుడు,
సుమారుగా 1300 కోట్ల సంవత్సరాలు అని చెప్తున్నారు. సుమారు, అది కరెక్ట్ కాదు. అంటే పర్ఫెక్ట్గా విశ్వం పుట్టుక గురించి శాస్త్రవేత్తలకి తెలియదు అని చెప్పొచ్చు. తర్వాత ఈ శక్తి ఏంటి? ఇవన్నీ ఏ శక్తితో నడుస్తున్నాయి? వీటికి ఉన్న ఆకర్షణ శక్తి ఏంటి? అసలు విశ్వం ఏ శక్తితో తయారైంది అనేది కూడా తెలియదు. తర్వాత ఈ పదార్థాలు ఉన్నాయి కదా, భూమి లేదా మిగతా గ్రహాలు కానీ భూమి కానీ ఒక పదార్థముతో ఉన్నది. పదార్థం అంటే మ్యాటర్ ఇంగ్లీష్లో కదా, పదార్థం. అసలు ఈ పదార్థం ఏంటి అనేది కూడా తెలియదు. ఎందుకంటే పదార్థాల్లో రకరకాలు ఉన్నాయి, మూలకాలు ఉన్నాయి కదా, భూమి లోపల చాలా రకాల పదార్థాలు ఉన్నాయి. అంటే మ్యాటర్, దాన్ని పదార్థం అంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో ఏమీ తెలియదు. శూన్యం, ఈ విశ్వం అంచు ఎక్కడుందో తెలియదు. శూన్యం, ఆకాశం ఎంత ఉందో తెలియదు. అర్థమైందా? అసలు వీటన్నిటినీ చేసింది ఎవరో తెలియదు. ఎన్ని విషయాలు తెలియదు? 7 చూసి అన్నా చెప్పండి. 5. ఏమేం తెలీదు? సృష్టి ప్రారంభం తెలీదు, సృష్టి ఏ శక్తితో నడుస్తుందో తెలీదు, ఏ పదార్థంతో చేయబడిందో తెలీదు, ఇంకా భూమి, ఈ సృష్టి, భూమి కాదు సృష్టికి అంచు ఎక్కడో తెలీదు. అసలు ఇవన్నీ ఎవరు చేశారో ఎలా వచ్చినాయో కూడా తెలీదు. అసలు బైబిల్ కూడా ఈ తెలియని విషయాలతోనే ప్రారంభమైంది. అంత గొప్పది బైబిల్. ఒకసారి ఆదికాండం తీయండి, 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆగి చదివితే బాగుంటుంది. 1వ వచనం చదవండి చాలు. ఆదియందు అంటే ఆదియందు, మొదట, ప్రారంభం ఎప్పుడో తెలీదు. దేవుడు, శాస్త్రం ఏమంటుంది? దేవుడిని శాస్త్రం ఏమంటుంది? ఎనర్జీ, శక్తి, అంతేనా? లేదా ఆకర్షణ శక్తి అంటది, అయస్కాంత క్షేత్రం అంటది కదా. మనం దేవుడు అంటున్నాం, శాస్త్రం ఏమంటుంది? శాస్త్రజ్ఞులు ఏమంటారు? శక్తి, ఒక శక్తి ఏదో ఉంది అంటాడు, అంతే. ఆ శక్తిని దేవుడు అని ఒప్పుకోరు. మొదలెప్పుడో తెలీదు, ఈ శక్తి ఏంటో తెలీదు. భూమి అనగానే పదార్థం ఏంటో తెలీదు. ఆకాశం ఎంత ఉందో తెలీదు. సృజించిన సృష్టికర్త ఎవరో తెలీదు. ఆదియందు దేవుడు భూమిని, పదార్థాన్ని, శూన్యాన్ని, ఆకాశాన్ని సృజించను. ఆన్సర్లు వచ్చేసినాయి మనకి. బైబిల్ ఎంత గొప్పదో చూసారా? దేవుడు ప్రతిదాన్ని గురించి రాయించాడు. మనకి ఎంత మ్యాటర్ అవసరమో, ఎంత విషయం మనకు తెలియాలో అన్నీ రాయించేశాడండి. ఎందుకంటే సృష్టికర్త ఆయన కాబట్టి. ఒక టానిక్ కొన్నామనుకోండి, ఆ టానిక్ మీద దానిలో ఏమేమి ఉన్నాయో, ఏమేమి కలిపారో లిస్ట్ ఉంటుంది కదా, కంటెంట్స్. తర్వాత అది ఎక్కడ దాచిపెట్టాలో ఉంటుందా? మామూలుగా పెట్టవచ్చా, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టాలా? కూల్ ఇన్ డార్క్ ప్లేస్ అని ఉంటుంది. కొన్ని టానిక్ల మీద షేక్ వెల్ బిఫోర్ యూజ్, అంటే తాగిన తర్వాత షేక్ అవ్వటం కాదు, ముందే షేక్ చేసి తర్వాత ఉపయోగించాలి అని అర్థం. ఏ వస్తువైనా మీరు కొనండి, ఒక సెల్ ఫోన్ కానీ, ఒక టీవీ కానీ, ఒక కంప్యూటర్ కానీ, ఏదైనా కొనండి, దాంతోపాటు కొన్ని అసెసరీస్ ఇస్తాడు. అంటే దాంతోపాటు వాడదాగిన కొన్ని వస్తువులు ఇస్తాడు. వాటితో పాటు చిన్న బుక్ ఒకటి ఇస్తాడు, బుక్లెట్ అంటాం కదా. నువ్వు టానిక్ కొన్నా దానిలో ఒక చిన్న పేపర్ ఉంటుంది. ఏది కొన్నా పేపర్ ఎందుకు ఇస్తాడు, బుక్లెట్ ఎందుకు ఇస్తాడు? దాన్ని ఎలా ఉపయోగించాలో, దానిలో ఏమేమి ఉన్నాయో, ఎలా వాడాలో, ఎలా వాడకూడదో కూడా రాస్తాడు. ఎప్పటి వరకు ఇది పనిచేస్తుందో కూడా రాస్తాడు. ఏమంటే ఒక టానిక్కో, ఒక వస్తువు కొన్నప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలో, దానిలో ఏమేం పదార్థాలు వాడారో రాస్తున్నప్పుడు, మరి ఈ విశ్వాన్ని మన కళ్ళ ముందు పెట్టిన దేవుడు దీన్ని ఎలా తయారు చేశాడో, ఎప్పుడు తయారు చేశాడో, దేంతో తయారు చేశాడో అన్న విషయాలు చెప్పకుండా ఉంటాడా?
అదే మాన్యువల్. మన బుక్ ఏముంది? మనకు ఇచ్చిన బుక్లెట్ ఏంటి? బైబిల్, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. కాబట్టి బైబిల్ అనేది మత గ్రంథం కాదు, సృష్టికర్త మన కొరకు రాయించిన జ్ఞాన గ్రంథం. శాస్త్రవేత్తలకు సహా తెలియని విషయాలు మనకి అల్పులైన మనకు దేవుడు తెలియచేశాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడున్న ఈ భూమి ఒకప్పుడు లేదు, ఆకాశం ఒకప్పుడు లేదు, మొత్తం మర్చిపోండి. మనం అంతా అంతరిక్షాన్ని దాటి వెళుతున్నాం పైకి. సూర్య, చంద్ర, నక్షత్ర, కోటాను కోట్ల నక్షత్ర రాసులు ఏమీ లేని పరిస్థితి ఒకప్పుడు ఉంది. ఉన్నవారు ఎవరయ్యా అనంటే ఒకే ఒక్క ఆయన పేరే దేవుడు, గాడ్. ఆయన మాత్రమే ఉన్నాడు, ఇంకా ఏమీ లేదు. ఆయనకు వచ్చిన ఆలోచనే నాకు అనేక మంది పిల్లలు పరిశుద్ధులు, నిర్దోషులు కావాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పదార్థాన్ని తయారు చేశాడు. ఈ పదార్థం ఎంత పెద్ద పదార్థం అంటే బ్రహ్మాండం అంటారు, విన్నారా? అండపిండ బ్రహ్మాండం అంటే అదేది పెద్ద గుడ్డు కాదు. అండం అంటే గుడ్డు కదా, బ్రహ్మాండం అంటే అదేదో కాదు, పెద్ద గుడ్డు అని అర్థం. అంటే పెద్ద గోళాకారం ఉన్న ఒక పదార్థం తయారు చేశాడు, దేవుడు సృష్టించాడు. ఆ పదార్థం నీటితో నిండి ఉన్న పదార్థం. దేంతో? నీటితో నిండి ఉన్న పదార్థం. మర్చిపోవద్దు మీరు, భూమి, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రాలు ఇప్పుడున్నవి ఏవీ లేవు, అంత శూన్యం. శూన్యంలో పెద్ద ఒక ఆకారం తయారు చేశాడు, గోళాకారం. ఆ గోళాకారం పదార్థముతో ఉంది, ఆ పదార్థం నీటితో ఉంది. అర్థమైందా? ఆ పదార్థం దేంతో ఉంది? నీటితో ఉంది. వెలుగన్నదే లేదు. అంటే అంత చీకటి, ఎవరు లేరండి. భూమి, ఆకాశాలన్నీ మర్చిపోండి, శూన్యం ఉంది. శూన్యంలో పెద్ద పదార్థం ఉంది, ఆ పదార్థం అంతా నీటితో నిండి ఉంది. అంటే మన భాషలో చెప్పాలంటే కొంత బురద లేదా మట్టి తీసుకొని నీళ్ళల్లో కలిపేసామనుకోండి, కనపడుతుంది అది నీళ్ళల్లో కలిసిపోయి ఎలా ఉంటుందో అలా దేవుడు ఒక పదార్థాన్ని నీటితో భద్రపరిచాడు. నీరు, ఆ నీరు, ఈ పదార్థం ఎక్కడుందంటే డార్క్లో ఉంది, చీకటిలో ఉంది. ఇప్పుడు చదవండి ఆదికాండం 2వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. ఒక మాటలో చెప్పేశాడు, భూమిని ఆకాశాన్ని సృజించాను అని. ఎలా సృజించాడు అనేది కింద నుంచి వివరం చెప్తున్నాడండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి ఎలా ఉంది? నిరాకారం అంటే ఆకారం లేకపోతే ఉందా? ఉందా లేదా? చెప్పాలి. ఉందా లేదా? ఉందా? ఉంది. కానీ ఆకారం ఉందా? ఉంటే ఆకారం లేకుండా ఎలా ఉంటుంది? అర్థమైందా? ఉందా అంటే ఉంది, ఆకారం లేదా అంటే ఆకారం లేదు. మరి ఎలా ఉంటుంది? మీకు అర్థమైంది? ఇప్పుడే చెప్పాను ఎగ్జాంపుల్. నీళ్ళల్లో కాస్త బురద వేసామనుకోండి, మట్టి నీటిలో కరిగిపోయి నీటి రూపంలో ఉంది. మట్టి అంటే మీకు బాగా అర్థం కాలేదు. ఉప్పు వేసామనుకోండి, ఉప్పు ఏమైపోయింది? ఉప్పు వెయ్యక మునుపు ఏముంది? ఆకారం ఉంది. ఇప్పుడు ఆకారం నీళ్ళల్లో వేయటం వల్ల ఏమైంది? ఆకారం ఉందా? లేదు. మరి ఉప్పు ఉందా? మీకు అర్థమవుతుందా? ఉప్పు ఉంది, ఉప్పుకు ఆకారం ఉందా? లేదు. అంటే దేవుడు చెయ్యాలనుకున్న ఈ గ్రహాలు, నక్షత్రాలు, భూమి, ఇవన్నీ, ఆకాశం, ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే నీటిలో ఉన్నాయి. ఆకారం లేదు. సూర్యుడికి ఆకారం లేదు, చంద్రుడికి ఆకారం లేదు, కోటాను కోట్ల నక్షత్ర రాశులకు ఆకారమే లేదు, భూమికి కూడా ఆకారం లేదు. ఎలా ఉన్నాయి? చీకటిలో, అగాధ జలములలో ఉన్నాయి, కనపడవు. అదే చెప్పాడు, ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను అని. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. కనపడదు, ఉంది, ఆకారం లేదు, ఖాళీగా ఉంది. మీకు అర్థమైందా?
మనం తల్లి గర్భంలోకి రాక మునుపు ఉన్నామా అంటే ఉన్నాం. ఎక్కడున్నాం? ఎక్కడున్నాం? తండ్రిలో ఉన్నాం. తండ్రిలో నుండి తల్లిలోకి వచ్చిన తర్వాత ప్రారంభ దినం నుంచి ఆకారం తయారవుతూ ఉంటుంది 9 నెలల పాటు. తండ్రిలో నుండి తల్లిలోకి వచ్చిన తర్వాత ఆకారం తయారవుతుంది. రాక మునుపు ఉన్నామా? ఉన్నాం. ఆకారం ఉందా? లేదు, నిరాకారముగా ఉన్నాం, తండ్రిలో ఉన్నాం. అలాగే ఈ ప్రకృతి అంతా ఆకారం లేదు, దేవుని మైండ్లో ఉంది. ఏ ఆకారంతో ఏది చేయాలో ఎలా చేయాలో డిజైనర్ ఆయన. అర్థమైందా? శూన్యం, అంతా శూన్యంలో దేవుడికి వచ్చిన ఆలోచన వచ్చిందే తడవుగా మొత్తాన్ని నీటిలో పెట్టాడు. మనం టానిక్లు ఎక్కడ భద్రపరుస్తాం? ఫ్రిడ్జ్లో. ఏ వస్తువు అయినా పాడవకుండా ఉండాలంటే కూల్ ఇన్ డార్క్ ప్లేస్, అంటే చీకటి కలిగిన చల్లని ప్రదేశంలో భద్రపరచాలి. అంటే ఫ్రిడ్జ్ మన భాషలో. ఫ్రిడ్జ్ డోర్ తీసినప్పుడు లైటు వెలుగుతుంది, డోర్ వేయగానే చీకటి అయిపోతుంది. అంటే చీకట్లో చల్లగా ఉండే ప్రదేశంలో భద్రపరచబడుతుంది. ఇప్పుడు ఈ ప్రకృతిని మొత్తం విశ్వాన్ని చేయాలనుకున్న మ్యాటర్ అంతా ఎక్కడుందంటే చల్లని చీకటిలో ఉంది, నీటిలో. అర్థమైందా? అదే కింద మాటలో చెప్తున్నాడు, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలముల పైన అంటే నీరు, చాలా నీరుంది, మొత్తం చీకటిగా ఉంది. అంటే దేవుడు నిర్మాణం చేయాలనుకున్న పదార్థం అంతా ఇదిగో ఈ చీకటి జలాల్లో ఉంది, కనపడదు. దాన్ని కాపాడటానికి లేదా దాని మీద అధికారంగా, దాని మీద సంచరించటానికి దేవుడు పరిశుద్ధాత్మను ఏర్పాటు చేశాడు. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ ఆ జలములపైన అల్లాడుచుండెనంటే ఏదో బాధపడుతున్నాడు అనుకోకండి, సంచరించుచుండెను అని అర్థం. అల్లాడిపోతున్నాను అంటాం మనం, అంటే బాధపడుతున్న మాటకి చెప్పటానికి ఆ పదాన్ని వాడతాం. ఇక్కడ అల్లాడుచుండెను అంటే అలా ఆ చీకటి జలాలపైన సంచరిస్తూ ఉన్నాడు. ఎవరు? దేవుని ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ. అంటే సృష్టి ప్రారంభంలో ఎలా ఉంది అని అంటే మొత్తం వాటరే, వాటరు చీకటిగా ఉంది. ఆ చీకటిగా ఉన్న వాటర్లో ఏముందంటే పదార్థం ఉంది, మ్యాటర్ ఉంది, మ్యాటర్. పదార్థానికి ఆకారం ఉందా? ఆకారం లేదు, అంతా ఆ జలాల్లో కలిసిపోయి ఉంది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు కమ్మని పలుకగా, ఇప్పుడు చీకటిగా ఉన్న ఆ పదార్థపు గోళం మీద ఆ జలాలపైన వెలుగు కలిగింది. అంటే మొత్తం కలగలేదండి, ఒక పక్క నుంచి వెలుగు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది వెలుగు? దేవుడు పలికాడు, వచ్చింది. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఇప్పుడు టైం స్టార్ట్. ఎవరు? టైం స్టార్ట్ కాదు, కాలం ప్రారంభానికి ఇదే ప్రారంభం. వెలుగు అని ఎవరు పలికారు? దేవుడు. దేవుని మాటే శక్తి, ఎనర్జీ. దేవుని మాట దేవుడు పలికాడు అంటే తండ్రి అయిన దేవుడు వెలుగు కమ్మని పలుకగా. ఇప్పుడు దేవుని మాట, దేవుని వాక్కు అని ఎవరికి పేరు పెట్టవచ్చు బైబిల్లో? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు వాక్యముండెను, ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించను అన్నాడు ఇక్కడ. అంటే భూమి ఆకాశాలు సృజించక మునుపే ఆదియందు వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే వీటికంటే ముందు ఎవరున్నారు? వాక్యం ఉంది. ఎక్కడుంది? దేవుని యొద్ద. వాక్యం ఎవరు? 14వ వచనం చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా
మన మధ్య నివసించెను. ఎవరిప్పుడు? యేసుక్రీస్తు వారు. ఆది యందు దేవుని యొద్ద ఉన్న వాక్యమై ఉన్నవాడు ఎవరయ్యా అని అంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా అంటే దేవుడు పలికిన ఆ వాక్యెవరు? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారే వెలుగు కమ్మని దేవుడు పలికితే ఈ వాక్కు శబ్దంగా వచ్చి వెలుగు కలిగించింది. ఎందుకంటే 3వ వచనంలో కలిగి ఉన్నదేదియు అంటే దేవుని చిత్తమంతా నెరవేర్చింది ఎవరయ్యా అని అంటే యేసుక్రీస్తు వారు. అంటే ఈ సృష్టిని చేయటానికి దేవుడు యేసుక్రీస్తు వారిని ఉపయోగించాడు. అర్థమైందా? దేవుని మాటే శబ్దం, ఆ శబ్దమే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారే వెలుగు కమ్మని దేవుడు పలికినప్పుడు ఆ వెలుగును కలిగించింది యేసుక్రీస్తు వారు. అంటే శక్తిగా విడుదలైంది. దేవుని మాట శక్తిగా వచ్చి ఇక్కడ పని జరిగించింది, వెలుగైపోయింది. అంటే శబ్దానికి శక్తి ఉంటుందా? శబ్దానికి శక్తి ఉంటుందా? మీకు అర్థమవుతుందా? శబ్దానికి శక్తి ఉంటుందా? ఎరికో గోడలు పడ్డాయి. దేనికి? శబ్దానికేనా? ఉరువులు బాగా పిడుగులు పడి ఉరువులు మెరుపులు వచ్చినప్పుడు ఇంటి కిటికీల అద్దాలు పగిలిపోతాయి. ఆ శబ్దానికేగా. కొండలకు తగిలి రీసౌండ్ వచ్చింది మళ్ళీ ఆ ఉరుముల సౌండ్ కదా. శబ్దానికి శక్తి ఉంది. ఆ శబ్దమే దేవుడు. ఆ దేవుడు పలికితే ఆ శక్తిగా యేసుక్రీస్తు వారు వచ్చి కలిగించాడు. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగి అంటే శబ్దం ఎలక్ట్రిక్ శక్తిగా మారి ఇక్కడ వెలుగుగా కనపడింది. ఆ వెలుగు ఈ విశ్వపు చక్రం మీద పడింది, విశ్వపు గోళం మీద పడింది. విశ్వపు గోళం ఎలా ఉంది? చీకటిగా జలాలతో ఉంది. ఇంతవరకు అర్థమైందా? కన్ఫ్యూజన్గా ఉందా? చదువుకున్న పిల్లలకి పాఠ్యపుస్తకాల్లో చెప్తారు సృష్టి ఎలా జరిగింది అని అడిగితే బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తారు. ఏం థియరీ? బిగ్ బ్యాంగ్ థియరీ. అంటే పెద్ద శబ్దం, ప్రేలుడు, విస్ఫోటనం వలన ఇదిగో ప్రకృతి ఇదంతా ఏర్పడింది అని చెప్తారు. ఏంటయ్యా జరిగిందంటే ఒక చిన్న పరమాణువు ఉందంట. ఆ పరమాణువు ఒకానొక రోజు పేలిపోయిందంట. ఆ పేలిపోయిన ఆ శబ్దం పెద్ద పేలుడు. ఆ శబ్దానికి ఆ పరమాణు విడిపోయి మొక్కలు అయిపోయి ఈ విశ్వమంతా ఇలా తిరుగుతూ వ్యాపిస్తూ ఉందంట. అందుకే శాస్త్రవేత్తలు అంటారు అలా ఒక పరమాణు విడిపోయి తిరుగుతూ విశ్వం ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటున్నారు. లేదు కొంతమంది విశ్వం అంతా కుంచుకుపోతుంది, షింక్ అయిపోతుంది అంటున్నారు. అది రైటా ఇది రైటా అంటే రెండు రైట్ కాదు. విశ్వం తిరుగుతూనే ఉంది. పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? రావాలి కదా. బిగ్ బ్యాంగ్ జరగాలంటే అసలు ముందు పదార్థం కావాలి. పదార్థం ఎలా వచ్చింది అని అడిగితే శాస్త్రం దగ్గర సమాధానం లేదు. దేవుడు అనేది వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి అసలు పరమాణువు ఎలా వచ్చింది? పేలాలంటే పరమాణువు కావాలి. పరమాణువుని పేల్చింది ఎవరు? వాళ్ళ దగ్గర ఆన్సర్లు ఉండవు. దాని అంతటా అదే అలా జరిగిపోయింది అంటారు. బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా దేవుని మాటే శబ్దం. ఆ శబ్దం వెలుగుగా మారింది. ఆ వెలుగు స్టార్ట్ అయింది ఈ విశ్వపు చక్రాన్ని తిప్పటానికి. అప్పుడు ఇది తిరగటం ప్రారంభమైంది. అంటే టైము స్టార్ట్ అయింది. ఈ విశ్వపు చక్రం తిరగటానికి పట్టిన కాలం ఎంత అంటే లెక్క వేయలేం. ఎందుకు లెక్క పెట్టలేం? ఇది అంచెక్కడో తెలిస్తే ఎంత పెద్దదో మనకు అర్థమైపోతే ఇది మొత్తం తిరిగి రావటానికి ఎంత కాలం పడుతుందో అప్పుడు మనకు అర్థమైంది. దాన్ని దేవుడు ఒక దినం అన్నాడు. చదవండి అక్కడ 4వ వచనం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను, వెలుగును చీకటిని అంటే చీకటి ఇంకా ఉంది, మొత్తం చీకటి పోలేదు. కొంత వెలుగు కొంత చీకటి. ఇప్పుడు భూమి మీద మనకి ఇప్పుడు చీకటి, అమెరికా వాళ్ళకి వెలుగు. అంటే సూర్యుడి వెలుగు ఎటువైపు పడితే అటు పగలు, రెండో వైపు భూమికి రెండో వైపు
చీకటి. ఉదయానికల్లా మనకు వెలుగు వస్తుంది, అమెరికా వాళ్ళకి చీకటి వస్తుంది. ఇది భూమి యొక్క సిద్ధాంతం. అలాగే ఈ విశ్వం మొత్తం మీద ఒక పక్క నుంచి వెలుగు పడింది అనుకోండి, విశ్వంలో రెండో పక్క ఏముంటుంది? చీకటి ఉంటుంది. ఇప్పుడు విశ్వం తిరగటం ప్రారంభమైతే, విశ్వపు గోళం తిరగటం ప్రారంభమైతే, ఎక్కడైతే ప్రారంభమైందో, ఎప్పుడైతే వెలుగు వచ్చిందో, వెలుగు నుంచి స్టార్ట్ అయిన ఆ ప్రాంతం నుంచి మళ్ళీ తిరిగి అక్కడికి రావటానికి పట్టిన కాలం భూదినాలతో పోలిస్తే కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలైంది. బైబిల్ అర్థం కాని వాళ్ళు బైబిల్లో మొదటి పేజీయే తప్పండి, ఒక దినం, రెండో దినం, మూడో దినం అని అంటారు. అసలు మూడో రోజు కదా భూమి తయారైంది, నాలుగో రోజు కదా సూర్యుడు తయారైంది, భూమి ఎలా తిరిగింది, భూమి లేకుండా మొదటి 2 దినాలు ఎలా జరిగినాయి అని అంటే సమాధానం లేదు. మీరు బైబిల్ చదివినప్పుడు అర్థమైందా? మొదటి దినంలో భూమి లేదు, రెండో దినంలో భూమి లేదు, మూడవ దినాన భూమిని చేశాడు, నాలుగవ దినాన సూర్యచంద్ర నక్షత్రాలను చేసినట్టుగా బైబిల్లో ఉంది. మరి మొదటి 2 దినాలు లేదా భూమి తయారైన మూడో దినం కూడా ఎలా జరిగింది అని అడిగితే ఏం చెప్తాం సమాధానం కదా? కాబట్టి బైబిల్ తప్పు అని వాళ్ళు ధృవీకరించేశారు. ఇది భూదినం కాదు. ఇప్పుడు మనకి భూమి, సూర్యుడు, ఇంకా కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఎన్ని గ్రహాలు ఉన్నాయి? మన భూమి, సూర్య కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? జాతకాలు చూపించుకుంటారు కదండి, నవగ్రహాలు అంటారు కదా, ఉన్నారా? నవగ్రహాలు ఉన్నాయా? ఒక గ్రహాన్ని తీసేశారు, ప్లూటో అనే గ్రహాన్ని. గ్రహాలకు ఉండవలసిన క్వాలిఫికేషన్ దానికి లేదని 2006లో దాన్ని గ్రహంగా పరిగణించాల. అప్పుడు నవగ్రహాలు అన్నారు. నవగ్రహాలను బట్టి శిఖామణులు జాతకాలు రాశారు. అంటే ప్లూటోను కూడా గ్రహంగానే భావించి అప్పుడు అన్ని నవగ్రహాలకు సంబంధించిన జాతకాలు రాశారు. 2006లో ఇది గ్రహం కాదు, ఇది గ్రహానికి ఉండవలసిన లక్షణాలు దీనికి లేవని గ్రహంగా దాన్ని పరిగణించకుండా పక్కన నెడితే ఇప్పుడు ఎన్ని గ్రహాలు అయిపోయినాయి? మనకి 8 గ్రహాలు ఉన్నాయి. 8 గ్రహాల్లో భూమి ఒక గ్రహం. ఈ విశ్వంలో చిన్న ఇసుక రేణువు లాంటిది ఈ సూర్య కుటుంబం అనేది. మీకు అర్థమవుతుందా? ఆ విశ్వపు చక్రం అది మొత్తం నీటితో ఉందనుకోండి, ఆ ఎర్ర పాయింట్లు అవన్నీ మర్చిపోయి మొత్తం ఆ బ్లూ చుక్కలు ఎలాగ ఉన్నాయో అలా ఉందనుకోండి. అంటే డార్క్గా ఉంది, చీకటిగా ఉంది, జలాలుగా ఉంది. అలా ఉన్న దానిలో ఒక పక్క నుంచి వెలుగు కలిగింది. వెలుగు కలిగినప్పుడు తిరగటం ప్రారంభమైంది. అది చక్రం కాదు, గోళం, బంతి లాంటిది. అది ఎంత బంతి? ఆ బంతి కొలత ఎంతవరకు ఎవరికి తెలీదు. అంచు ఎక్కడో తెలిస్తే కదా బంతికి, తెలీదు. అర్థమైందా? ఇప్పుడు మొదటి దినాన ఏం కలిగింది అని అడిగితే వెలుగు కలిగింది కాబట్టి స్టార్ట్ అయింది తిరగటం. ఏ ప్రాంతం నుంచి తిరగటం ప్రారంభమైందో తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చినప్పటికీ పట్టిన కాలాన్ని దేవుడు ఏమన్నా అంటే ఒక అస్తమయం, ఒక ఉదయం జరిగింది. ఏది? సూర్యుడి వెలుగు కాదు, అది విశ్వపు గోళం మీద పడిన వెలుగు. దేవుడు వెలుగు కలుగుగాక అంటే కలిగిన వెలుగు, సూర్యుని వెలుగు కాదు అది. అర్థమైందా మీకు? ఆ వెలుగుతో తిరగటం ప్రారంభమైంది, ఒక రౌండ్ వేసింది. ఇది విశ్వపు దినం, విశ్వపు గోళపు తిరిగిన దినం. మనం భూదినాలతో పోలిస్తే కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు. మీకు అర్థం కావటానికి చెప్తాను. ఇప్పుడు 8 గ్రహాలు ఉన్నాయి మనకి కదా, భూమి, సూర్యుడు, చంద్రుడిని పక్కన పెడదాం. భూమి, సూర్యుడు, ఇంకా బుధుడు, గురుడు, శుక్రుడు, అంగారకుడు, నెప్ట్యూన్, ప్లూటో ఇలా ఉన్నాయి కదా. వాటిల్లో సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఇవన్నీ. భూమి కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగటానికి, అంటే ఒక రౌండ్ తన చుట్టూ తాను రౌండ్ వేయటానికి పట్టే కాలం ఎంత? ఖచ్చితంగా మనం లెక్కేస్తే ఎంత టైం పడుతుందంటే 24 గంటలు పట్టదు. ఖచ్చితంగా మనం లెక్కేస్తే భూమి తన చుట్టూ తాను తిరగటానికి పట్టే కాలం 23 గంటల, రాసుకుంటే రాసుకోండి, 23 గంటల 56 నిమిషాల 49 సెకండ్లు.
23 గంటల 56 నిమిషాల 49 సెకండ్లు. అంటే రోజు మొత్తంలో 24 గంటల కంటే కొంచెం తక్కువ, సుమారుగా 24 గంటలు పడుతుంది. ఇది తన చుట్టూ తాను తిరగటానికి. అలా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుంది. సూర్యుడి చుట్టూ తిరగటానికి పట్టే కాలం ఎంత చూడండి. భూమి సూర్యుడి చుట్టూ తిరగటానికి పట్టే కాలం 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 45.51 సెకండ్ ఖచ్చితంగా లెక్కేస్తే. అంటే 365 లేక 366 రోజులు వస్తాయి మనకి సంవత్సరానికి. ఏమండి, ఈ విశ్వం మొత్తంలో భూమి గురించి మాట్లాడుతున్నాను. భూమి తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటలు పడితే సూర్యుడి చుట్టూ తిరగటానికి 365 రోజులు పడుతుంది. ఇప్పుడు భూమి కాకుండా అసలు సూర్యుడు దాదాపుగా 10 లక్షల భూగోళాలు పెడితే ఏ సైజు ఆకారం వస్తుందో ఆ సైజు ఆకారంలో సూర్యుడు ఉన్నాడు. అంత పెద్ద సూర్యుడు భూమి కంటే అన్ని రెట్లు చాలా పెద్ద. ఇప్పుడు సూర్యుడు తన చుట్టూ తాను తిరగటానికి పట్టే కాలం, పెద్ద గోళం కదా, తన చుట్టూ తాను తిరగటానికి పట్టే కాలం 25 రోజులు. ఏ రోజులతో పోలిస్తే? భూదినాలతో పోలిస్తే. అంటే భూమి 25 సార్లు తన చుట్టూ తాను తిరిగితే సూర్యుడు తన చుట్టూ తాను ఒక్కసారి తిరుగుతాడు. అర్థమైందా మీకు? ఇలా ఈ 8 గ్రహాలు తన చుట్టూ తాను తిరగటానికి, సూర్యుడి చుట్టూ తిరగటానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టిన సందర్భాలు ఉన్నాయి, లేదా కొన్ని వేల సంవత్సరాలు పట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే గ్రహం యొక్క సైజు, తిరిగే స్పీడు, అలాగే సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష యొక్క విస్తీర్ణాన్ని బట్టి ఒక్కొక్క గ్రహం తన చుట్టూ తాను తిరగటానికి పట్టే కాలం వేరు, సూర్యుడి చుట్టూ తిరగటానికి పట్టే కాలం వేరు. ఈ సూర్య కుటుంబంలో ఉన్న 8 గ్రహాలే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క టైంలో తిరుగుతుంది తన చుట్టూ తాను ప్లస్ సూర్యుడి చుట్టూ. ఈ సూర్య కుటుంబం అంతా కలిపి ఈ విశ్వపు గోళ ముందు కింద ఇసుక రేణు అంత, ఇసుక రేణు అంత దానిలోనే సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, భూమి ఉంది, ఈ 8 గ్రహాలు దీనిలోనే ఉన్నాయి. దీన్ని సూర్య కుటుంబం అంటున్నాం. ఈ సూర్య కుటుంబం ఆ మధ్యలో గీసాం చూసారా? ఊరికి కనపడటానికి పెద్ద గీసాం, కానీ చిన్న చుక్క పెడితే చాలు. మీకు కెమెరాలు అయితే చాలా బాగా అర్థమయ్యేది, ప్రొజెక్టర్ వేసి చూపిస్తే. దేవుని చిత్తం అయితే ఇంకోసారి ఆ ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ గ్రహాల గురించి, అవి తిరిగే కక్షల గురించి, అవి తిరిగే సమయం గురించి ఎందుకు చెప్పానంటే, ఈ సూర్య కుటుంబంలో ఉన్న ఒక్కొక్క గ్రహమే ఒక్కొక్క టైంలో తిరుగుతున్నప్పుడు, మరి ఈ విశ్వంలో ఇంకా కోటాను కోట్ల నక్షత్ర రాశులు ఉన్నాయి. ఇవన్నీ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంది 10%. విశ్వంలో హబుల్ టెలిస్కోప్ అనేది ఒక టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత దాంతో చూస్తున్నప్పుడు 10% కనపడుతుందంట. ఇంకా 90% డార్క్గా ఉంది, చీకటిగా ఉంది, ఏముందో కనపట్లా, శాస్త్రవేత్తలకు తెలియట్లా. దీని అంచు ఎక్కడుందో అర్థం కావట్లేదు, సుమారు ఏదో లెక్కలేస్తున్నారు అంతే. ఇంత పెద్ద విషయంలో చిన్న సూర్య కుటుంబం, ఆ చిన్న సూర్య కుటుంబమే మనకి చాలా పెద్దగా కనపడుతుంది. ఆ చిన్న సూర్య కుటుంబంలో భూమి అనేది చిన్న ఒక గోళం. అంటే ఇసుక రేణువులో ఎంత చిన్నదో చూడండి భూమి. ఆ భూమి మీదే మనం ఇన్ని దేశాల్లో ఇంతమంది ప్రజలు బ్రతుకుతూ ఉన్నాం. అందులో మూడొంతులు నీరు, సముద్రం. అసలు ఎంత అల్పులో ఆలోచించండి. మనం చాలా చిన్నవాళ్ళమండి. ఈ విశ్వం ముందు ఆలోచిస్తే, ఈ సూర్య కుటుంబంతో ఆలోచిస్తే మనిషి చాలా నలుసు కంటే ఇంకా తక్కువ. ఈ నలుసు లాంటి మనిషి కోసం ఎంత పెద్ద విశ్వాన్ని చేశాడు దేవుడు. మనకిప్పుడు అర్థం కాదు. రేపు ఆత్మగా చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా మా కోసం ఎంత పెద్ద విశ్వాన్ని ఎందుకు పెట్టావయ్యా అని అడిగితే ఆయన చెప్పే సమాధానాలకి మనం ఆశ్చర్యపోవాలి నిజంగా. నలుసు లాంటి అల్పుడుగా ఉన్న ఈ మనిషి కోసం ఎంత పెద్ద విశ్వాన్ని ఎందుకు పెట్టావయ్యా అని, కోటాను కోట్ల నక్షత్రాలు ఎందుకయ్యా అని అడిగితే ఆయన చెప్తాడు సమాధానం.
వాటన్నిటికీ పేర్లు పెట్టాడంట. మనం నక్షత్రాలు దేవదూతల గురించి తెలుసుకున్నప్పుడు విన్నాం కదా. ఆ నక్షత్రాలన్నిటికీ దేవుడు పేర్లు పెట్టాడు. ఆ పేర్లు మనకు తెలియవు, కొన్నే తెలుసు. కృత్తిక, మృగశీర్షిక ఇలాంటి కొన్ని పేర్లు తెలుసు అంతే. అంత పెద్ద విశ్వాన్ని మన కోసం పెట్టాడు. అంత పెద్ద గోళాన్ని తిప్పుతున్నాడు, విశ్వపు గోళం. అది మొదటిసారి తిరిగినప్పుడు కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు పట్టింది. ఏది భూదినాలతో లెక్కేస్తే. భూమి తన చుట్టూ తాను తిరగటానికి పట్టే కాలంతో లెక్కేస్తే సూర్యదినాలైనా, బుధుడు తిరిగిన దినాలైనా, లేదా అంగారకుడు తిరిగిన దినమైనా, ఏదైనా భూదినాలతో లెక్కేస్తే మనకు సుమారు లెక్క వస్తుంది అంతే. ఆ గోళం తిరిగే లెక్కలో వేస్తే దానికి ఒక దినం. అది 25 రోజులు భూమి తిరిగితే ఒకసారి సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతుంది. సూర్యుడికి ఒకరోజు అది. అప్పటికి భూమి ఎన్నిసార్లు తిరిగిద్ది తన చుట్టూ తాను? 25 సార్లు అన్నమాట. ఇలా ప్రతి గ్రహం తన చుట్టూ తాను తిరగటానికి పట్టే కాలం వేరు, సూర్యుడి చుట్టూ తిరగటానికి పట్టే కాలం వేరు. ఇప్పుడు ఈ సూర్య కుటుంబం అనేది మరో నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతుంది. అంటే కొన్ని కోటాను కోట్ల నక్షత్రాలు ఉంటే అది ఒక మండలం. సూర్య కుటుంబం అన్నాం. సూర్యుడు, ఈ 8 గ్రహాలు కలిపి ఒక కుటుంబంగా మనం భావిస్తే, ఈ కుటుంబం తన చుట్టూ తాను ఏ గ్రహానికి అది తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. సూర్యుడు కూడా తిరిగి వస్తున్నాడు. సూర్యుడు తిరిగే ఆ కక్షేదయ్యానంటే పాలపుంత నక్షత్ర మండలం, గెలాక్సీ అంటారు. పాలపుంత నక్షత్రం. ఈ పాలపుంత చుట్టూ సూర్యుడు తిరిగి రావటానికి పట్టే సమయం 1 year సూర్యుడికి. అంటే ఇది కాస్మిక్ ఇయర్ అంటారు సూర్యుడికి. ఇది సూర్య కుటుంబం, పాలపుంత నక్షత్ర మండలం, ఇవి రెండు కలిసి మరొక నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతుంది. ఇవన్నీ ఆ శూన్యంలోనే తిరుగుతున్నాయి. ఆ బ్లూ గీతల్లోకి వెళ్ళక్కర్లా. ఇది మొత్తం శూన్యం, ఆకాశం. అర్థమవుతుందా? కన్ఫ్యూజన్గా ఉందా? అంటే కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, ఒకదాని చుట్టూ ఒకటి, ఒకదాని చుట్టూ ఒకటి, అలా తిరుగుతూనే ఉన్నాయి. కొన్నేమో ఆకర్షించుకుంటున్నాయి, కొన్ని వికర్షిస్తూ ఉన్నాయి. దేనికి పెట్టాల్సిన ఆకర్షణ శక్తి దేవుడు దానికి పెట్టాడు. ఇలా మొత్తం ఒక రౌండు ఈ విశ్వపు చక్రం, విశ్వపు గోళం తిరగటానికి పట్టిన కాలం కొన్ని కోట్ల సంవత్సరాలు భూదినాలతో పోలిస్తే అది ఒక్కరోజు తిరిగితే ఏమైంది? ఉదయము అస్తమయము కలుగగా మొదటి దినమయను. ఇది మొదటి రోజు జరిగిన సృష్టి క్రమం. ఇక రెండవ రోజు ఏం జరిగింది? 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి, ఏ జలాల మధ్య? మొత్తం జలం అనుకోండి, ఆ గోళమంతా నీరుంది. నీటి మధ్య విశాలం కలగాలంటే మనం ఎలా చేస్తామంటే పై కొన్ని కింద కొన్ని పెట్టి మధ్యలో ఖాళీ ఉంచుతాం కదా. పై కొన్ని కింద కొన్ని పెట్టి మధ్యలో గ్యాప్ ఇస్తాం. అలా కాదు. పై జలము అంటే ఈ విశ్వపు గోళపు అంచులకి వెళ్ళిపోయినాయి మొత్తం వాటర్ అంతా, అంచులకి. అర్థమైందా? అంచులకి వెళ్ళిపోయినాయి. మధ్యలో కొన్ని నీరు అలా సెంటర్లో ఉన్నాయి. మధ్యలో ఖాళీ అంతా ఏర్పడింది. దాని పేరే విశాలం. దానికి ఆకాశం అని పేరు పెట్టాడు. పై జలాలని పైకి పంపించాడు, మధ్యలో జలాలని మధ్యలో ఉంచాడు. అది క్రింది జలం అన్నాడు. చదవండి అక్కడ. దేవుడు జలముల మధ్యన ఒక విశాలము చేసి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమయ్యను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమయను. అంటే రెండవ రోజు ఏం చేశాడు? జలాలను విడగొట్టాడు, మధ్యలో ఖాళీ పెట్టాడు. జలము ఫార్ములా తెలుసుగా, H2O కదా. హైడ్రోజన్ 2 పాళ్ళు, ఆక్సిజన్ 1 పాలు. ఈ 2 వాయువులు, గాలులు, చదువుకున్న పిల్లలకు తెలుసు. హైడ్రోజన్ 2 పాళ్ళు, ఆక్సిజన్ 1 పాలు తీసుకొచ్చి 2 గాలుల్ని ఆ సమపాళ్ళలో ఎలా కలిపితే మనకి నీటి చుక్క కనపడింది. అర్థమైందా? అన్నం వండేటప్పుడు మూత మీద నీరు వెళ్ళిపోద్ది. ఎలా వెళ్ళింది?
ఆవిరిగా వెళ్ళింది. ఆవిరి చల్లబడగానే మనకి నీటి చుక్క కింద పడిపోతుంది. అర్థమైందా? ఈ గాలులు, వాయువులు విడిపోయినాయి, వాయువుగానే ఉన్నాయి. వాయువులు కలిసినాయి, హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసినాయి, ఏమైంది? నీరు కనపడింది. ఇప్పుడు మొత్తం విశ్వపు గోళంలో ఏముంది? నీరు ఉంది. ఆ నీటిని విడగొట్టాడు దేవుడు. నీటిని విడగొట్టి పైకి పంపించేశాడు. అంటే గ్లోబు పైకి అంచులకు వెళ్ళిపోయినాయి, వాటర్ అంతా చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ బిల్డింగ్ పైన మొత్తం రౌండ్లో వాటర్ పెట్టారనుకోండి, మనం ఎక్కడున్నట్టు? మన కింద, పక్కన, పైన అన్ని వాటరే. అప్పుడప్పుడు సముద్రాల్లో ఏర్పాటు చేస్తారు. మన పక్క నుంచి తిమింగలాలు, ఫిష్లు, షార్కులు అవన్నీ తిరుగుతూ ఉంటాయి. మనమేమో లోపలికి వెళ్ళిపోతాం. ఎటు చూసినా మన చుట్టూ ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. అలాగే ఈ విశ్వపు గోళము చుట్టూ పైకి వెళ్ళిపోయినాయి వాటర్ మొత్తం. మధ్యలో కొన్ని వాటర్ ఉన్నాయి, మిగతాదంతా ఏమైంది? శూన్యం. ఆ శూన్యానికి ఏమని పేరు పెట్టాడు? ఆకాశం అని పేరు పెట్టాడు. రెండవ రోజు అంటే మళ్ళీ విశ్వపు గోళం రెండవసారి తిరగటం ప్రారంభమైంది. వెలుగును చీకటిని, ఉదయమును అస్తమయమును కలుగగా రెండవ దినమాయను. రెండవ రోజు ఏం చేశాడు? జలాలను విడగొట్టి ఆకాశాన్ని ఏర్పాటు చేశాడు. పై జలం పైన ఉంది, కింది జలం కింద ఉంది. పై జలం అనగానే మనకి మధ్యలో ఉన్నాం, మనం కింది జలంలో ఉన్నాం. కింది జలం కింద కూడా నీరుంది, దాన్ని పై జలమే అంటారు. మీకు అర్థమైందా? అర్థమవుతుందా? కన్ఫ్యూజన్గా ఉందా? ఇలా అన్నా ఓపెన్. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తా. పెద్ద బంతి అండి, పెద్ద బంతిలో మధ్యలో కొన్ని నీళ్ళు ఉన్నాయి, బంతి చుట్టూ నీళ్ళు ఉన్నాయి, అంతే, సింపుల్. మధ్యలో ఏముంది? ఇంకా సెంటర్ నీళ్ళు పక్కన పైన అంతా ఏముంది? ఖాళీ ఉంది. ఆ ఖాళీని శూన్యము అన్నాడు. ఈ శూన్యానికే ఆకాశం అని పేరు పెట్టాడు. ఇది రెండవ దినం. అంటే రెండవసారి విశ్వపు చక్రం తిరగటం ప్రారంభమైంది. 2 సార్లు తిరిగింది. దీనికి పట్టిన కాలం ఎంత? భూదినాలతో పోలిస్తే భూమి తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటలైతే ఈ విశ్వపు చక్రం తిరగటానికి కొన్ని కోట్ల సంవత్సరాలు. కానీ అది ఒక్కసారే తిరిగింది. ఇప్పుడు రెండోసారి తిరిగింది. అర్థమైందో లేదో? రైట్, 3వ పాయింట్కి వెళ్దాం. అర్థం కాలేదా? ఎంతమందికి అర్థం కాలేదు చెప్పండి? మొహమాటం లేకుండా చేయొద్దండి. అర్థమైనా అర్థం కాకపోయినా అర్థం అయినట్టుగా నటించొద్దు, చెప్పాలి. ఎంతమందికి అర్థం కాలేదు? మళ్ళీ ట్రై చేస్తాను. సరే, ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. దేవుని చిత్తం అయితే మరొకసారి ఆ వీడియో చూపిస్తూ మీకు చెబితే అర్థమైద్దామని అనుకుంటున్నాను నేను. ఓకే, 9వ వచనం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి, ఆకాశం ఏది? శూన్యం. మధ్యలో ఆ ఎర్ర డాట్స్ అవన్నీ ఉన్నది, అది శూన్యం. తర్వాత ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే, మధ్యలో బ్లూ డాట్ ఒకటి కనపడుతుంది చూసారా సెంటర్లో? అది క్రింది జలం, అది క్రింది జలం. ఈ బ్లూ డాట్స్ ఉన్నది చుట్టూ ఉన్నదేమో పై జలం. అలా విడగొట్టాడు. క్రింది జలం అదిగో మధ్యలో ఉంది చూసారా, బ్లూ డాట్స్తో రెడ్ సర్కిల్లో కనపడిందా? అది క్రింది జలం. ఇప్పుడు క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి, ఆ జలముల్లో నుండి ఏం కనపడాలన్నాడు? ఆరిన నేల కనబడునుగాకని పలుకగా ఆ ప్రకారమయ్యను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. ఏమంటే ఎంత పెద్ద వాటర్లో కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లో నుంచి భూమి కనపడాలని చెప్పేసి ఆ భూమి కాక మిగిలిన వాటర్ అలాగే ఉంచి వాటికి సముద్రాలని పేరు పెట్టాడు. అంటే భూమిని తయారు చేయటానికి దేవుడు దాచిపెట్టిన పదార్థం ఎక్కడుందంటే ఆ గోళంలో ఉంది, విశ్వపు గోళంలో. అందులో నుంచి సపరేట్ చేశాడు, సెంటర్లో పెట్టాడు
క్రింది జలం అన్నాడు దాన్ని. ఆ జలములో నుంచి భూమిని ఏర్పాటు చేశాడు, మిగిలిన నేటికి సముద్రం అని పేరు పెట్టాడు. అంటే మధ్యలో ఉన్న ఆ చిన్న డాటే మనం ఉంటున్న ఈ భూగోళం. అర్థమైందా మీకు? మనం ఉంటున్న ఆ భూగోళం మధ్యలో ఉన్న ఆ చిన్న డాటు, అందులోనే 3 వంతులు సముద్రాల నీళ్ళు ఉన్నాయి, 1 వంతు భూమి ఉంది. ఆ 1 వంతు నేలలోనే దాదాపుగా 195 దేశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా. ఇది 3 వంతుల నీళ్లుండి 1 వంతు నేలలోనే, ఆ 1 వంతు నేలనే మొక్కలు చేసుకొని మనం విభాగించుకొని దేశాలుగా విడగొట్టుకుంటే సుమారుగా 195 దేశాలు సుమారుగా ఉన్నాయి ఇప్పుడు విశ్వంలో. ఆ చిన్న నలుసు లాంటి భూగోళం అది. పై జలాలను విడగొట్టాడు, కింది జలాల్ని భూమిగా తయారు చేశాడు, సముద్రాలుగా పేరు పెట్టాడు. ఇప్పుడు ఏమైంది చదవండి. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను. అది మంచిదని దేవుడు చూచెను. తర్వాత భూమి మీద దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చి చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాకని పలుకగా ఆ ప్రకారమయ్యను. అంటే దేవుడు భూమికి ఆజ్ఞ వేశాడు. ఎన్నో రోజు? 3వ రోజు. ఏమని చెప్పాడు? భూమి, నువ్వు నీలో ఫలమిచ్చు విత్తనములు గల ఫలవృక్షాలని, గడ్డిని, వీటన్నిటినీ నువ్వు తమ తమ జాతి ప్రకారం మొలిపించు అన్నాడు. భూమి మొలిపించింది. ఇప్పుడు విత్తనం ఉందా, చెట్టు ముందా? అప్పుడప్పుడు పెద్దలు సామెతలు వేసుకుంటారు కదా, విత్తు ముందా చెట్టు ముందా అని. తెగదది కదా వాళ్ళకి. బైబిల్ దగ్గరికి వస్తే తెగిపోద్ది. ఏం మొలిపించమన్నాడు భూమికి? అంటే వృక్షాలను మొలిపించమన్నాడు. వృక్షములు ఫలాలు ఇచ్చినాయి, విత్తనములు గల ఫలాలు ఇచ్చిందే వృక్షాలు. అంటే చెట్టు ముందా, విత్తనం ఉందా? చెట్టు ముందు కదా. భూమికి ఆజ్ఞ వేస్తే భూమి ఇచ్చింది. దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము, విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమయను. అమ్మయ్య, 3 రోజులకు వచ్చేసాం. ఆ విశ్వం తిరగటానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. కాకపోతే 3వసారి తిరిగింది. దేవుని లెక్కలో 3వ రోజు, మన లెక్కలో భూదినాలతో పోలిస్తే కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. ఒక్కసారి తిరగటానికే కోట్ల సంవత్సరాలు అయితే ఇప్పుడు 3 సార్లు తిరిగింది. ఆ విశ్వపు గోళం మొత్తం 3 సార్లు తిరిగింది. 3 సార్లు అది తిరిగేసరికి ఇదిగో 3 పనులు అయినాయి అక్కడ. 4వ రోజు 13. అస్తమయమును ఉదయమును కలుగా 3వ దినమయను. 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకని అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారమయను. ఏం చెప్పాడు? 4వ రోజు ఆకాశంలో జ్యోతులు ఉండాలన్నాడు. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకు, పగటిని రాత్రిని వేరుపరచుటకును, ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు. అంటే 4వ రోజు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, వీటన్నిటినీ చేసేసాడు. మళ్ళీ ఒక రౌండ్ తిరిగింది విశ్వపు గోళం. ఎంతకాలం పట్టింది? కోట్ల సంవత్సరాలు పట్టింది. కానీ ఇది 4వసారే తిరిగింది. 4వ రోజు వచ్చాడు సూర్యుడు. అప్పటిదాకా ఎక్కడున్నాడు సూర్యుడు? వాటర్లో ఉన్నాడు, మ్యాటర్గా ఉన్నాడు, కనపట్టలేదు. చంద్రుడు ఉన్నాడా? ఉన్నాడు. కోట్ల నక్షత్రాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? వాటర్లో ఉన్నాయి. కానీ కనపడవు. అర్థమైందా? ఇప్పుడు
భూమిని నీటిలో నుంచే చేశాడు అనటానికి మనకు ఇంకో సపోర్ట్ ఇచ్చే మాట పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండుననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఎక్కడి నుంచి వచ్చిందంట భూమి? నీళ్లలో నుండి నీళ్ల వలన కలిగిన భూమి. అంత చక్కగా చెప్తుంది చూడు బైబిల్. అక్కడ చెప్పాడు ఆదికాండంలో, ఇక్కడ కన్ఫర్మ్ చేశాడు మళ్ళీ. ఎక్కడి నుంచి వచ్చింది భూమి అంటే నీళ్లలో నుండి నీళ్ల వలన కలిగిన భూమి అన్నాడు. కీర్తన గ్రంథం 145వ అధ్యాయము పైన జలాలు ఉన్నాయని ఇక్కడ కూడా చెప్పాడు దేవుడు. 4వ వచనం కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 148 4వ వచనం. పరమ ఆకాశములారా, ఆకాశము పైనున్న జలములారా. ఆకాశం పైన జలాలు ఉన్నాయంట. ఆయనను స్తుతించుడి. యోబు గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనం. జలముల క్రిందను వాటి నివాసాల క్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు. అంటే పాతాళములో ఉన్నవారి గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎక్కడున్నారంట? జలముల క్రింద. ఏ జలాల క్రింద ఉన్నారు? ఇదిగో పై జలాలు కింద కూడా ఉన్నాయి. చూసారు ఇక్కడ గ్లోబ్ అంతా ఉన్నాయా? గ్లోబుకు అడుగు భాగాన్ని కూడా ఉన్నాయిగా నీరు. అంటే అంచులకి వెళ్ళిపోయినాయి. ఆ అంచులకు చివరికి కిందకి వెళ్ళిపోతే ఉన్నదే పాతాళలోకం. ఇప్పుడు జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు అంటున్నారు. అంటే చనిపోయిన వారి ఆత్మలు ఎక్కడ ఉన్నారు? పాతాళములో ఉన్నారు. పాతాళలోకం గురించి మాట్లాడుతూ ఈ పాతాళలోకం ఎక్కడుంది అని చెప్తున్నాడంటే జలముల క్రింద ఉంది అంటున్నాడు. అక్కడేమో కీర్తనలో 148:5లో 4లో ఆకాశం పైనున్న జలములారా అన్నాడు. ఇటు ఆకాశం ఉంది, అటు ఆకాశం ఉంది, ఎటు చూసినా ఆకాశం ఉంది. ఆకాశం పైనున్న జలాలంటే ఇదిగో ఇప్పుడు మనకు చుట్టూ విశ్వం చుట్టూ ఉన్న వాటరు. ఆ వాటర్ అడుగు భాగానికి వెళ్తే అక్కడ ఉంది పాతాళలోకం. 3 లోకాల వివరం గురించి మాట్లాడినప్పుడు అది చెప్పాం కదా. మళ్ళీ చదువుదాం. జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలవల్లాడుదురు. ఆయన దృష్టికి పాతాళము తెరువబడి ఉన్నది, నాశన కోపము బట్టబయలుగా ఉన్నది. శూన్యమండలము పైన ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యమండలము పైన అంటే ఖాళీగా ఉంది, ఏమీ లేదు. ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. ఆ శూన్యము పైన భూమిని వేలాడజేసెను. వాటి క్రింద మేఘములు చిరిగిపోకుండా ఆయన తన మేఘములతో నీళ్లను బంధించను. ఏ నీటిని బంధించాడు? మేఘాలతో. పైనున్న జలాలు అవి దాటి రావు. ఒకసారి వదిలేడు నోవాహు గారి కాలంలో. ఆకాశపు తూములు విప్పబడెను. అప్పుడు కొంచెం వచ్చినాయి, అందుకే మునిగిపోయినాయి. మేఘములతో నీటిని బంధించాడంట. దాని మీద మేఘము వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. వెలుగు చీకటిల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. ఏ వెలుగు చీకట్ల సరిహద్దు? మొట్టమొదట కలిగింది చూసారా? వెలుగు కలుగుగాక అన్నాడు 2వ వచనం 3వ వచనంలో ఆదికాండం 1వ అధ్యాయంలో. ఆ వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించాను అన్నాడు. అవి దాటి మీరు రాకూడదు అన్నాడు. అప్పటి నుంచి అవి అక్కడే అంచుల్లోనే ఉండిపోయినాయి. అప్పుడప్పుడు అంటారు నాసా శాస్త్రవేత్తలు కూడా ఆకాశపు గంగ అని అంటారు. విన్నారా? మన వాళ్ళు కూడా, ఇస్రో వాళ్ళు అంటారు ఆకాశపు గంగ అంటే ఆకాశంలో నీరుంది, దాన్ని విప్పాలి, దాన్ని భూమి మీదకు తీసుకురావాలి, అప్పుడు మనకు నీటి కరువు ఉండదు అంటున్నాడు. అది వస్తే నీటి కరువు కాదు, నీటిలో పడి చేస్తాం. అంత విస్తారంగా ఉన్నాయి పైన నీళ్లు కదా.
నాలుగో దినాన్ని ఏం జరిగింది? సూర్యచంద్ర నక్షత్రాలని చేశాడు. పైజాలాలు ఉన్నాయి, భూమి నీటితో చేశాడు, నీళ్ల వలన భూమి సమకూర్చబడింది అని ఎన్నో ఆధారాలు మనకు బైబిల్లో ఉన్నాయి ప్రియులారా. ఇవన్నీ శాస్త్రవేత్తలకు తెలియవండి. శాస్త్రవేత్తలు ఈరోజు అవునన్నది రేపు కాదంటారు, రేపు కాదన్నది మరో రోజు అవునంటారు. కానీ బైబిల్ అప్పటికి ఇప్పటికీ ఖచ్చితంగా చెప్తుంది, ఇదేం మార్పు చేయబడలా. ఇది మార్పు చేయబడ్డా. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 100 సంవత్సరాలు, అంటే సుమారు 1600 సంవత్సరాల కాలంలో వ్రాయబడింది. అంటే ఇప్పటికీ ఇది వ్రాయబడి 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాల్లో ఏ మార్పు జరగల. అప్పుడు ఉన్న పదాలే ఇప్పుడు కూడా ఉన్నాయి. ఏ మార్పు జరగకపోయినా అసలు సృష్టికి పూర్వం ఏం జరిగిందో చెప్తున్నాడు చూడండి. సృష్టి ఎలా జరిగిందో ఇప్పుడు మనం అర్థమవుతుంది. ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అర్థం కాలేదు ప్రపంచం ఎంత విస్తీర్ణంలో ఉందో, దీని అంచు ఎక్కడుందో, ఎవరు చేశారో, ఈ మ్యాటర్ ఏంటో, ఈ శక్తి ఏంటో, ఈ మ్యాగ్నెటిక్ పవర్ ఏంటో, ఈ ఎనర్జీ ఏంటో, ఇవేం అర్థం కాలేదు శాస్త్రానికి. కానీ బైబిల్ పట్టుకున్న మనకి ఎన్ని విషయాలు అర్థమైనాయండి. దేనికి పనికిరాని వాళ్ళు మనం. కానీ మహాజ్ఞానాన్ని దేవుడు మన కోసం దాచిపెట్టాడు ప్రియులారా. చదువుదాం 20వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయము. ఆదికాండం 1వ అధ్యాయము చదవండి 20వ వచనం. జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కనియు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలమందు ఎగురుగా కనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్యములను, జీవము కలిగి చెలించు వాటిని అన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. మీరు ఫలించి అభివృద్ధి చెంది సముద్ర జలముల్లో నిండియుండుడని పక్షులు భూమి మీద విస్తరించునుగాకని వాటిని ఆశీర్వదించను. అస్తమయము ఉదయమును కలుగగా 5వ రోజు ఏం చేశాడు? సముద్రాలు ఉన్నాయి కదా, నీరుంది కదా భూమి మీద, ఆ నీటికి ఆజ్ఞ వేశాడు. ఏమని? మీలో రకరకాల మహామత్యాలు, చిన్నవి మొదలుకొని పెద్ద వరకు జలములు సమృద్ధిగా పుట్టించాలి, పక్షులు కూడా ఆకాశ విశాలంలో ఎగరాలి అని ఆజ్ఞిస్తే జలాలు పుట్టించేసినాయి. దానికి ఎన్నో రోజు అయింది అంటే ఈ విశ్వపు గోళం ఎన్నోసారి తిరిగింది? 5వ సారి తిరిగింది. అంటే కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు 6వ దినం. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారమయ్యను. అంటే మళ్ళీ భూమికి ఏం ఆజ్ఞేశాడు? అప్పుడు చెట్లు, విత్తనములు గల చెట్లను పుట్టించాలి అన్నాడు. మళ్ళీ అదే భూమికి ఆజ్ఞ వేశాడు. ఏమని? పశువులు, పురుగులు. ఇప్పుడు మనకున్న ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులన్నీ భూమే పుట్టించింది. సముద్రాల్లో ఉన్న వాటిని అన్నీ సముద్రాలు పుట్టించినాయి. చెట్లు, గడ్డి, విత్తనాలు ఇవన్నీ భూమే పుట్టించింది. ఇవన్నీ కలిగిన తర్వాత 6వ దినాన మనిషిని చేశాడు నేలమంటితో దేవుడు. అంటే ఎన్ని కోటాను కోట్ల సంవత్సరాలు దేవుడు కష్టపడి చేస్తే ఇవన్నీ కలిగినాయి అన్నమాట. 6 దినాలంటే 6 × 24/6 కాదు, 6 దినాలు × 24 గంటల లెక్క కాదండి. కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు. ఎందుకంటే విశ్వపు చక్రం తిరిగిన దినాలు ఇది. మీకు యాకోబు పత్రిక ఒకసారి చూడగలిగితే ప్రకృతి చక్రం అనే మాట ఉంటుంది అక్కడ. 4 గురించి మాట్లాడుతూ యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుతూ ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ప్రకృతి ఒక చక్రం, చక్రం అంటే గోళం, దీనికి చిచ్చు పెట్టిద్దంట. అంటే నాలుక ఈ విశ్వం నాశనం అవ్వటానికి కారణం అవుతుందంట. ఒక నాలుక నోరు మంచిదైతే ఊరు మంచిది. ఊరు కాదు, నీ నోరు మంచిది కాబట్టి ప్రకృతి చక్రం మొత్తం నాశనం అయిద్దంట.
ఎక్కడ దాకా ఉందో చూడండి దీని కంపు. ఎక్కడ దాకా ఉంది? విశ్వపు అంచు దాకా బాగుతుంది మన నాలుగు పవర్ అంతా. అందుకే జాగ్రత్తగా ఎప్పుడు నెమ్మదిగా తడిగా ఉండే ప్లేస్లో పెట్టాడు దేవుడు. లేకపోతే ఇది కానీ డ్రై అయిపోయింది అనుకోండి, ఇంకా మామూలుగా ఉండదు కదా. ఎక్కడ దాకా ఉంది దీని పవరు? కింద రాశాడు చూడండి, నరకం దాకా ఉందంట దీని కనెక్షను. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. దీని ఎర్త్ కనెక్షన్ ఎక్కడ దాకా ఉంది? నరకం దాకా ఉంది. దీనివల్ల నాశనం అయ్యేది ఎంత? విశ్వమంతా నాశనం అయిపోతుంది. భూమి లేదనుకోండి, విశ్వంలో ఏది ఉండదు. భూమి ఈ విశ్వానికి కేంద్రం. ఒక చక్రానికి సెంటర్లో ఉంటుంది ఇరుసు, హబ్ అంటారు కదా. హబ్ ఇరిగిపోయింది అనుకోండి ప్రయాణం చేస్తున్నప్పుడు, చక్రం ఏమైద్ది? చక్రం ఏమైద్ది? హబ్ ఇరిగిపోతే ఏమైద్ది? యాక్సిల్ సెంటర్లో ఉన్నది ఇరిగిపోతే ఏమైద్ది? మొత్తం చక్రం అంతా సతికిలు పడిపోద్ది. ఇప్పుడు కేంద్రమైన భూమి పాడైపోయింది అనుకో, భూమికి సంబంధించి ఈ విశ్వం అంతా ఆకర్షణలో ఉంది. భూమి కోసమే ఈ విశ్వాన్ని దేవుడు పెట్టినప్పుడు భూమి మీద మనిషి పాడైపోతే భూమి పాడైపోద్ది. భూమి పాడైపోతే మొత్తం కొలాప్స్ అయిపోద్ది. అంటే విశ్వపు చక్రం ఉండదన్నమాట. ఇంత చిన్న భూగోళం మీద మనిషి కోసం దేవుడు ఎంత పెద్ద విశ్వాన్ని పెట్టాడన్న విషయం మనకు అర్థమైపోతే దేవుడి మీద ప్రేమ పొంగి పొర్లిపోతుందండి. అంత గొప్ప విశ్వాన్ని దేవుడు మన కోసం ఇచ్చాడు, మన పాదాల కింద పెట్టాడు, మన కోసమే వీటన్నిటిని సిద్ధపరిచాడు. ఒక మాట చూసుకుందాం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం ముగిస్తాను, 6వ వచనం నుండి చూద్దాం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము, నీ చేతి పనుల మీద, 3వ వచనం కూడా చదవండి. నీ చేతి పని అయిన ఆకాశమును, నీవు కలుగజేసిన సూర్య చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏపాటివాడు? నీవు నరపుత్తిని దర్శించుటకు వాడు ఏపాటివాడు? దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావముతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. 8వ వచనం, సముద్ర మార్గముల్లో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. అంటే మొత్తం దేవుడు మనకే లోబరిచాడండి మనిషికి, ఎందుకంటే మనం ఆయన పిల్లలం కాబట్టి. ఇంత పెద్ద విశ్వపు గోళాన్ని మన కోసం దేవుడు తయారు చేశాడంటే ఎంత ప్రేమించాడు దేవుడు మనల్ని ఆలోచించండి ఒకసారి. ఈ భూదినాలు కావు, విశ్వపు దినాలు 6 దినాలు. 6 దినాలు దేవుడు కష్టపడ్డాడు, పని చేశాడు మన కోసం. తన పని అన్నాడు, అది మన పని అనలా. చూడండి మాట ఆదికాండంలో, ఆదికాండము 2వ అధ్యాయం 1వ వచనం, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తము సమూహమును సంపూర్తి చేయబడెను, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. ఎవరి పని అన్నాడు? అది నా పని నేను చేశాను. ఇక చేయాల్సింది ఎవరు? మనమే. ఆయన చేయాల్సిన పని ఆయన చేశాడు. ఆయన చేసిన పనిలో ఏది మనిషి చేయలేడు. ఈ 6 దినాల్లో దేవుడు చేసిన తన పని అని ఏదైతే చెప్పాడో అది ఏ మనిషి ఎప్పటికీ చెయ్యలేడు. మనిషి చేయాల్సిన పని దేవుడు మనకు అప్పగించి వెళ్ళిపోయాడు, విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. ఆయన చేయాల్సిన పని ఆయన చేశాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని మాత్రమే మిగిలి ఉంది. మన పని మనం చేస్తే తన పని తాను చేసినందుకు సంతోషించి తన దగ్గరికి దేవుడు తీసుకుంటాడు. లేదా మన పని మనం చేయకపోతే తన పని తాను చేశాడు కాబట్టి మన పని పడతాడు. ఎలా పడతాడు? పాతాళానికి పంపిస్తే మన పని మనల్ని ఆయన పట్టినట్టే. కాబట్టి దేవుడు మనకు అప్పగించిన మన పని మనం పూర్తి చేసి దేవుని దగ్గరికి చేరుకునేవారిగా ఉండాలని ప్రతి ఒక్కరికి ప్రేమతో మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు.
శాస్త్రానికి అందని అతీతమైన విషయాలు మీ గ్రంథంలో మా కొరకు రాయించారు. మట్టి మెదడుకు అందనంత అద్భుతమైన మాటలు మీరు రాయించినప్పటికీ తండ్రి వాటిని మనసు పెట్టి ఆలోచించలేకపోతున్నాం. దాన్ని చక్కగా చదివితే అర్థమవుతుంది నాయన. కానీ చదివే సమయం ఈరోజు మనిషికి లేకుండా పోయింది. మీరు మా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో మీ పని చూస్తే మాకు అర్థమవుతుంది. మీ పనిలో ఏది తీసివేయదగినది ఏదీ లేదు నాయన. అన్నీ మీరు మీకు తగ్గట్టుగా చేసిన పనులే. అవి శాశ్వతమైనవి. వాటిలో ఏది మేము తీసివేయటానికి పనికిరాము, కలపటానికి పనికిరాము. వాటితో ఆడుకుంటూ, వాటిని అనుభవిస్తూ, వాటితో బ్రతుకుతూ మాకు అప్పగించిన పని మేము చేయలేని పరిస్థితిలో మీరు క్షమించి కనికరించి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా రక్షణను మాకు ప్రసాదించి మీ పనిలో పెట్టారు నాయన. ఇప్పటికైనా మీ పని ఏంటో మేము తెలుసుకొని ఆ పనినన్నా ఇప్పటికైనా ప్రారంభించి పూర్తి చేయగలిగేవారుగా ఉండుటకు మీ సహాయాన్ని కోరుకుంటూ, విన్న మాటలు దృష్టిడెత్తుకొని పోకుండా వాక్య ప్రకారము మీరు పడిన కష్టానికి తగిన ఫలాన్ని మేము అందించేవారుగా ఉండటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, మరి ఈరోజు పరిశుద్ధుల కొరకు తెచ్చిన అల్పాహారాన్ని జ్ఞాపకం చేసుకోండి. తెచ్చిన వారికి తగిన ఫలాన్ని అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ, ఆహార పదార్థాన్ని మీ వాక్యంతో పవిత్రపరచండి. తినుచున్న మాకు శక్తిని, బలాన్ని దయచేసి ఆ శక్తిని మీ సేవార్థమై వాడబడినట్టు సహాయాన్ని అనుగ్రహించమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి జ్ఞానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.